సింహరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 11 జనవరి 2026 ఆదివారం నుంచి 17 జనవరి 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతు, తృతీయంలో చంద్రుడు, పంచమంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు, లాభస్థితిలో బృహస్పతి. ఇక ఒకంత అష్టమంలో శనైశ్వరుడు నడుస్తున్నప్పటికీ సింహరాశి వారికి జరిగే నష్టాలు, అనారోగ్య సూచనలు రీత్యా ఈ వారంలో చాలా ఉపశమనం పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. శ్రమకాలం అలానే ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకునే వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. మరి జన్మకేతు సప్తమరాహు సంచారం వల్ల ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా శ్రమ, అలసట, ఒత్తిడి భారం, అనారోగ్య సూచనలు, నూతన శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో ఖర్చు స్థానం కూడా అత్యధికంగా పెరుగుతుంది సింహరాశి వారికి. పంచమంలో 4 గ్రహాల ప్రభావం వల్ల అనవసర హామీలు ఇవ్వకండి. అనవసర కమిట్మెంట్స్ వల్ల అపవాదవమానాలు కలుగుతాయి. మధ్యవర్తిత్వం, బంధు విరోధం, కుటుంబ విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. గతంలో జరిగిన నష్టాన్ని పునరావృత్తి కాకుండా చేసుకోండి. లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. మధ్యవర్తుల రీత్యా కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక భద్రత చాలా అవసరం. అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ప్రయాణాలు, దూర ప్రయాణాలు, బ్లాక్ వెహికల్స్, బ్లాక్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు, లీగల్ స్పెక్యులేషన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, కన్స్ట్రక్షన్ విషయాల్లో ఉండేటువంటి సింహరాశి వారికి నష్టం కలగకుండా ఆర్థికపరమైన అనిశ్చిత వాతావరణం, డిసప్పాయింటింగ్ లేకుండా శ్రద్ధ తీసుకోండి. కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఒకవేళ ఇదే వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి నిత్యం మరి పెట్టుబడి రంగాలు ఎలా వెళ్ళాలి అంటే ఇప్పుడు కొంత సమయం తీసుకుని ముందుకెళ్ళండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకండి. పార్ట్నర్షిప్ల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆస్తి వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం జన్మకేతు సప్తమ రాహు ప్రభావం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత ఎలిగేషన్స్ నుంచి ఉపశమనం పొందుతారు. దైవిక బలంతోనే సింహరాశి వారు ప్రతి పనిని విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి సింహరాశి వారు చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగస్తులు, విదేశీ ప్రయాణస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. పంచమంలో 4 గ్రహాల యొక్క ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలగజేస్తాయి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక సింహరాశి వారు ఈ వారంలో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి. ఆదిత్య హృదయాన్ని ఆదివారం రోజు విశేషంగా పారాయణ చేయండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం ఆదివారం రోజు, ప్రతిరోజు కూడా సోమవారాలు విశేషంగా శివాలయ దర్శనం, పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం వల్ల గ్రహశాంతి జరిగి అన్నింటా సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అష్టమ శని దోష నివారణకు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన శనివారం, మంగళవారం చేసుకోవటం సింహరాశి వారికి ఈ వారంలో విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా, ముందుకెళ్ళేటువంటి వారంగా విజయాలు సాధించుకోవాలని మనం కోరుకుందాం.